ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. మామూలుగానే మనం ఒక పని చేద్దాం అనుకుంటూ ఉంటాం, కానీ అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని వచ్చినా అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సామాన్లు ఏమైనా సత్తున్నాం అనుకో ఇంట్లో, ఎవరికైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అవి ఇచ్చే టైంకి ఎందుకు లేదు మనం ఏముంచు ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ ఉపయోగపడిద్ది అనుకుంటాం కదా. కామన్గా. ఒక కామన్ చాలా బాగుంది అనుకో చీర, అక్కయ్యకనో పినికనో తెస్తాం, మళ్ళీ ఆ చీర వెనక్కి పెట్టి ఇంకో చీర పెట్టేస్తాం. ఎంతమంది చేస్తారు చెప్పండి ఇట్లా. ఒక అడ్వర్టైజ్మెంట్ చేయ, కరిష్మా కపూర్ కరీనా కపూర్ వాళ్ళని ప్రమోట్ చేయట్లేదమ్మా, విషయం చెప్తున్నా అంతే. ఈ అమ్మాయి ఇది వస్తే నేను అనుకోవటం కరీనా తను ప్రెగ్నెంట్, ఆ టైంకి కొంచెం మొహాదీన్ ఉన్నగా ఉన్నట్టుంది. బంగారపు షాప్కి వెళ్తుంది, అక్కయ్య పుట్టినరోజు ఏదైనా గిఫ్ట్ తేవాలని వెళ్తుంది. అన్నీ చూసి ఒక వస్తువు సెలెక్ట్ చేస్తుంది, అద్భుతంగా ఉంటుంది అది. సరే అక్క వాళ్ళ తర్వాత కట్ చేస్తే అక్క వాళ్ళ ఇల్లు, ఇది అక్క ఎదురుపడి తలుపు తీస్తుంది, తీగానే ఈ చెల్లెలు లోపలికి వెళ్తుంది. సారీ అక్క లోలోనో ఏమిటో బేబోనో అంటుంది. ఇదే వాళ్ళ లోలో బేబో వాళ్ళిద్దరి పేర్లు. నీకోసం ఇవాళ ఏం తాలికపోయిను, హ్యాపీ బర్త్డే అని గులాబీ పోయిస్తుంది. మనం ఆశ్చర్యపోతాం, ఏమిటి ఏదో కొంది కదా అని. ఇంతలో అక్క అంటుంది, అబ్బా మెళ్ళ వస్తువు భలే బాగుందే అంటుంది. తనకే నచ్చి తనే కొనేసుకుంది, అక్కయ్య కోసం కొన్నది, బట్ ఇవాళ కాలేదనమాట, మెళ్ళ పెట్టేసుకుంది. అక్క చాలా బాగుంది అంటే అవును కదా అంటుంది. నిజానికి ఏమిటి అసలు సంగతి, ఈ అమ్మాయి కోసం కొన్నదే. చాలా మంది చేస్తారు ఇట్లా, 100%. చీరలు అలా చేస్తారు జయ. ఆడవాళ్ళు చాలా మంది దగ్గర ఉంటుంది, వస్తువులు కూడా అంటే ఇచ్చేసేద్దాం అనిపిస్తుంది, మళ్ళీ వెనక్కి పెట్టుకుంటూ ఉంటారు. అవును, అలాంటి ఓ కథ చెప్తాను ఇప్పుడు. బాగుంది. కాన్సెప్ట్ బాగుంది కదా. ఒక ఊళ్ళోట ఒక బక్క రైతు, పేద రైతు ఒక ఆయన ఉన్నాడు. ఇంకో 2 ఎడ్లు, ఓ ఎకరం బాతుకో ఎంతో చిన్న పొలం, చిన్న గుడిసె, ఇల్లు బాకిలి ఏవో ఉన్నాయి, గొడ్లకి కొట్టం కూడా ఉంది, ఓ 2 గేదెలు కూడా ఉన్నాయి, చిన్నవాళ్ళు బాగా. ఒకరోజు పొలం దున్నుతూ ఉంటే మామూలుగా ఇట్లా నిలువు జాళ్ళు అవుతాయి కదా, ఒకసారి ఎందుకనో అది ఇట్లా పక్కకి పోయింది. పోయేసరికల్లా అక్కడ ఏదో ట్రంగుమని తగిలింది, ఈ నాగేటి కర్రుకి తగిలింది అనమాట. ఏమిటా ఏదో టంగుమంది, మామూలుగా అది ఎప్పుడు చాలు కిందకి రాదు, పక్కకి పొరపాటున వెళ్ళింది, కర్రు అటు వెళ్ళిపోయింది అనమాట. సరే ఎద్దుని యువతలకి లాగి ఆ టంగుమన్న చోట ఒక గుణపం వేసి మెల్లిగా తవ్వి చూస్తే ఏముంది, అంత గిన్నె, కంచు గిన్నె, దాని నిండా బంగారం. హడిలిపోయాడు, అయ్య బాబోయ్ ఇంత బంగారం, తీసుకెళ్ళి న్యాయాధికారికి అప్పచెప్పేయాలనుకున్నాడు. దాన్ని తీసాడు బయటికి, యువతలకి తీసాడు. తీసి ఎక్కడిది, ఇది ఎలా వచ్చింది ఏమిటి అవన్నీ ఆలోచిస్తున్నాడు. భయము వణుకు చాలా అపిరితిపిరి అయిపోతారు మనుషులు అలాంటివి కనపడేసరికి. ఇంతలో ఏమైంది, చుట్టుపక్కల ఎవ్వరు లేరు, కానీ ఇతనికి కనపడింది గ్రామాధికారి పక్క ఊరు వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ కనపడేసరికల్లా గ్రామాధికారి కనపడుతున్నాడు, ఆయనకి ఇచ్చేద్దాం అనిపించింది. అయ్యగారు అయ్యగారు రండి 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 అని కేకలు పెట్టాడు. ఆయనేమనుకున్నాడు, ఏదో అక్రమం జరిగింది ఇక్కడ, ఎవరైనా గట్లు జరిపేశారు, ఏదో అయ్యి ఉంటుంది, పాపం పక్కవాడు నేను కనపడ్డానని నన్ను పిలుస్తున్నాడని ఆయన వచ్చాడు. అక్కడి నుంచి నడిచి ఆయన దగ్గరకు వచ్చేసరికి ప్రాణోపల ఇవాళ కబుక్కని ఏం చేశాడు, దాన్ని ఇట్లా తోసేసి మట్టి తోసేసాడు కాలుతోటి దాని మీదకి. అయ్యగారు మీరు చాలా గొప్పవారు, మీ అంత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మీరు చెప్పండి మా ఎలపటెద్దు మంచిదా దాపటెద్దు బాగుందా, ఈ రెండిట్లలో ఏది బాగుందో చెప్పండి అన్నాడు. ఆయనకి ఒళ్ళు మండింది. ఆ దారిని నేను రోడ్డు అవతల నుంచి పోతూ ఉంటే ఇంత దూరం నన్ను ఎందుకు ఈ చాళ్ళల్లో పడి నడిపించాడు, 2 మంచివే పోరా పిచ్చి వెధవా అని వెళ్ళిపోయాడు. ఆయన ఇట్ట వెనకెట్టంగానే ఇప్పుడు కనిపించింది, అయ్య బాబు ఎందుకు ఇచ్చాను కాదు, దీన్ని ఏం చేయను నేను, ఎట్టా ఎవరిదో ఇది, మనం ఉంచుకుంటే ఏమైనా బాగుంటుందా, మళ్ళీ ఎంత తప్పు, మళ్ళీ చాలా తప్పు, అది చేయకూడదు మనం, ఆ పని ఇచ్చేయాలి ఎలాగైనా. సాయంత్రం దాకా 2 జాళ్ళు గీసాడు, ఎట్టగొట్ట పని చేశాడు, ఏం చేయాలో తోచటలా. ఇంతలో ఏమైంది, సాయంకాలం అయ్యేసరికి పొద్దున్నే న్యాయాధికారి ఊరెళ్ళాడు కదా, ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు అటు నుంచి. ఆయనకి ఇచ్చేద్దాం అనిపించింది వీడికి. మళ్ళీ పిలిచాడు, అయ్యగారు 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 రండి అన్నాడు. అనేసరికి ఈయన సరే ఎందుకో మళ్ళీ పిలుస్తున్నాడు, ఏదో ఉంది చెప్పలేక బాధపడుతున్నాడు వాడు అనుకున్నాడు. ఆయన మళ్ళీ ఆ దారి అవతల నుంచి గట్లన్నీ దిగి వీళ్ళ చాట్లోకి వచ్చాడు. వచ్చేసరికల్లా
మళ్ళీ ఇవ్వబుద్ధి కాల. గబుక్కొని దాని మీద మట్టి తోసేసి, మీరు పొద్దున్న చూశారు కదా ఇటు దున్నటం, ఇప్పుడు ఇది దున్నాను, ఈ జాలు బాగుందా ఈ జాలు బాగుందా నిజం చెప్పండి అన్నాడు. చెర్రెత్తుకొచ్చింది, ఏమిటి వీడు దున్నిన చాళ్ళకి ఎవడైనా న్యాయాధికారి వచ్చి ఇది బాగుంది ఇది జడ్జిమెంట్ చెప్పాలా? పని చేసుకోపో వెధవా, దారిపోతున్న వాళ్ళందరినీ పిలుస్తావు, పని పాటలేదా నీకు అన్నాడు. ఆయనకే నవ్వొచ్చింది. అమాయకుడు వీడు, అందుకే ఇట్లా పిలుస్తున్నాడు అనుకున్నాడు. అనుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ బాధ వచ్చేసింది. అమ్మో, నేను ఎందుకు ఇవ్వటం లేదు, దీన్ని ఎట్ట ఉంచుకొని నేను, ఇది తప్పు కదా. సరే ఇప్పుడు ఏమైనా సరే అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. సరే ఏం చేశాడు, ఒక గోను సంచిలో తనకు ఫుడ్ తెస్తుంది భార్య, ఒక సంచిలో పెట్టి పొద్దున్నే తెచ్చిపెట్టింది, అందులో దాన్ని పెట్టుకున్నాడు. భుజాన్ని వేసుకుని గొడ్లని ఎడ్లని రెండింటిని తోలుకుని పోయాడు ఇంటికి. తోలుకుపోయాక వాకిట్లో నిలబడి, ఏమే నువ్వు ఒక పని చేయి, నేను కొంచెం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి రావాలి, ఈ ఎడ్లు రెండింటిని నువ్వు లోపల కట్టేసి కొంచెం మేకలకి గొర్రెలకి గేదెలకి వీటికి గడ్డి పడేసి పని చేయి నా బదులు అనేసరికి భార్యకి డౌట్ వచ్చింది. అసలు వీడు గొడ్లు పోయి వదిలిపెట్టాడు ఎవరి మీద, పైగా భుజాన్ని ఏదో సంచి వేసుకున్నాడు. ఆ సంచి ఏమిటి, అది రోజు మడతపెట్టి ఇట్లా చంకలో పెట్టుకొస్తాడు. ఏం వేసుకొచ్చాడు అందులో? వచ్చింది ఆవిడకి డౌట్. ఒకటి, న్యాయాధికారి ఇంటికి వెళ్తానంటున్నాడు ఎందుకు, ఏదో ఉందనుకుని ఆవిడేమంది, ఆహా నీ ఎడ్లకి వాటికి గోడ్లకి పని చేయడానికేనా నేనున్నాను, నా ఇంట్లో పని ఎవడు చేస్తాడు, చేతనైతే చేసుకో, లేకపోతే నీ గొడ్లకి ఇప్పుడు తినలేదు నేను పెట్టడం, నీకు అన్నం పెట్టడానికే నాకు సమయం సాల్టలేదు, పెట్టుకోలేకపోతే పో అనగానే, మరి ఇప్పుడు గొడ్లకి తిండి లేకపోతే రైతు కదా, అవును కదా. అందుకని ఏం చేశాడు, ఆ భుజానున్న సంచిని తీసి కింద పెట్టి ఇది రెండెడ్లని కొట్టంలోకి తీసుకుపోయాడు. ఒక క్షణంలో అవదది, వీటిని కట్టేసి లోపల ఎక్కడో పక్కన ఇంత గడ్డి ఉంటుంది, అన్ని జాళ్లల్లో తీసుకుపోయి కాస్త గడ్డి పడేయాలి. అతను ఆ పని చేసే లోపల ఈ భార్య ఏం చేసింది, గబగబా వచ్చేసి ఆ సంచి కూడా తీసి చూస్తే ఏముంది, ఇంత కంచు గిన్నె ఇంతది అడుగెత్తుంది, ఒక 6 అడుగు 20 అడుగు కైవారం కూడా ఉంది. అమ్మ బాబు, ఇది నిండా బంగారమే, ఊరిని వీడు న్యాయాధికారి అంటున్నాడు, అక్కడ ఇచ్చేస్తాడో ఏమిటో, వీడి తెలివితేటలు వీడి బొందా అని చెప్పి ఏం చేసింది, చటుక్కున ఆ గిన్నె పట్టుకెళ్ళి లోపల పెట్టేసి అదే సైజులో ఉన్న ఒక పలుగురాయిని తెచ్చి అందులో పెట్టేసి కట్టేసింది. మనవాడికి ఏం తెలుసు, రైతుకి తెలీదు, ఆడవాళ్ళు స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు, అందుకే ఏం చేసింది, ఆ సంచి పుచ్చుకుని వెళ్ళిపోతుంటే మాట్లాడకుండా ఊరుకుంది వాళ్ళ ఆవిడ. ఇతను పోయి న్యాయాధికారి గారి వాకిట్లోకి వెళ్ళాడు. అయ్యగారిని కేకేయండి మాట్లాడాలన్నాడు. పని వాళ్ళు ఎవరో 2 3 ఉన్నారు. అయ్యగారు మన అవతల బీళ్ళ దగ్గర ఉండే బకరైతే ఒకడు మిమ్మల్ని చూడడానికి వచ్చాడండి అనేసరికి ఆయన వచ్చాడు. అయ్యగారికి ఒక బహుమతి తెచ్చాను అన్నాడు. అయ్యగారు మీకు ఒక బహుమతి తెచ్చానండి ఇదిగోండి అన్నాడు. అనగానే న్యాయాధికారికి ఏమనిపించింది, వీడు పొద్దున్నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు మనతోటి. పొద్దున్న వెళ్ళేటప్పుడు పిలిచి ఒకటన్నాడు, వచ్చేటప్పుడు పిలిచి ఇంకోటన్నాడు, ఇప్పుడు ఏమిటో మూట పుచ్చుకొచ్చాడు, ఏదో ఉంది విశేషం అని, తీయండిరా విప్పండి మూట అన్నాడు. ఏముంది, మూట విప్పితే చూస్తే అందులో ఇంత పలుగురాయింది. ఒళ్ళు మండిపోయింది. రైతు నిర్ఘాంతపోయాడు. ఏమైంది గిన్నె అర్థం కాల, బిక్క చచ్చిపోయి నుంచున్నాడు. ఆ కనిచి ఆయన జడ్జి గారు అన్నాడు, వేధవని కట్టేసి ఉరిదీసేయండి వాళ్ళ వీడిని. అయ్యో, పొద్దున్నుంచి పనిపాడు చేశాడు, ఇప్పుడు బహుమతిని పలుగురాయి తెస్తాడా పాపిష్టి వేధవా, వెండి ఉరిదీసేయండి అన్న. అనగానే ఏముంది, వీడిని తీసుకుపోయి ఒక కొట్టలో పడేశారు, రేపు పొద్దున్నే తీస్తారు ఊరి, ఇది సాయంకాలం. వీడు అక్కడ కూర్చుని ఇట్లా ఆలోచిస్తున్నాడు, ఎంత గిన్నె ఎంత ఎత్తు, తన నిండా బంగారు మెరిసిపోతుంది, ఇలా సైగలు మాట్లాడుకుంటున్నాడు అనమాట. వాడిలో వాడు ఇంత ఇంత అనేసరికల్లా ఇది పాలేళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చూసి వాడు ఏంటో కొలుస్తున్నాడండి చేత్తోటి, ఇంతంటాడు ఇంతంటాడు ఇట్లా అంటున్నాడు, ఏదో మెరుస్తోంది అంటాడు, ఏదో ఉందండి అనేసరికల్లా లోపలికి పిలిచాడు. మళ్ళీ పిలిచి ఏమిట్రా ఏదో కొలుస్తున్నావుట అన్నాడు. వీడికి మళ్ళీ బంగారం పేరు చెప్పబుద్ధి కాల. అప్పుడు కూడా అయ్యగారు కాదండి మిమ్మల్నేనండి, మీ తల ఇంత ఎత్తు ఇంతలా ఉంది, మీ బొజ్జ ఎంత ఉంది, మీ మెడ ఇంత ఎత్తుంది అని మీ కొలతలేనండి కొలుస్తున్నాను అన్నాడు. అనేసరికి ఒళ్ళు మండిపోయింది. వేధవా పిచ్చివాగుడు బాగుతావా, ఒరే విని ఆపద్దు, ఉరి తీసేయండి ఇప్పుడే అనగానే తీసుకెళ్ళి కట్టేశారు. తీసుకెళ్ళి వెనక చేతులు 2 కట్టేసి దీని పేరేమిటి మన ఊరికోయికి తగిలిచ్చేయబోయారు. అక్కడే ఉంది పక్కన. మెడకు తగిలించబోతుంటే ఉండండి
ఒకసారి అయ్యగారితో మాట్లాడాలంటే సరే చచ్చిపోతాడు వీడు, ఉరి తీస్తే ఏముంది పుసుకొని పోతాడు, ఇంకోసారి మాట్లాడతానంటున్నాడని ఏదైనా చెప్తాడని పిలిచారు. వీడికి అప్పుడైనా చెప్పేద్దామని పిలిపించాడు. ఒకటి దొరికింది, మా ఇంటి దగ్గరికి బస్తాలో తీసుకెళ్ళాను, అక్కడ మిస్ కొట్టింది, ఇక్కడికి రాయొచ్చింది, దాని సంగతి కనుక్కోండి అని చెబుదామనుకున్నాడు. ఆయన గబగబా వచ్చేసరికి మళ్ళీ చెప్పబుద్ధి కాలే వీడికి. చెప్పబుద్ధి కాక, చూడండి అయ్యగారు మీ వాళ్ళు ఏమిటో మెడకి తాడు తగిలిస్తున్నారు, నేను చచ్చిపోతానో ఏమిటో మీకు ఆ సంగతి ముందే తెలియజేద్దామని పిలిచానండి అన్నాడు. ఆయనకి పట్ట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది. వీడు అమ్మాయి కూడా వెర్రివాడ, ఏమిటి వీడు వృధాగా వీడిని చంపడం ఎందుకు, మరే వీడు పిచ్చి వెదవరా, వాడిని వదిలిపెట్టేసేయండి అని. పోనీ బతుకు జీవుడా అని దిగొచ్చేసాడు. ఇంటికి వచ్చి కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చేసరికల్లా బతికే ఉన్నాడని తెలిసింది పెళ్ళానికి. బతికే వచ్చాబా అంది. వచ్చానే, ఏదో ఒక విశేషం జరిగిందే, అది ఎవరికైనా చెప్పడానికి భయం వేస్తోంది అన్నట్టు. ఎవరికీ చెప్పద్దు, నోరు మూసుకునుండు. 4 ఎకరాలు పొలం కొని పెడతా, హాయిగా దున్నుకో, ఇంకో 4 గొడ్లు కొంటా, 4గురికి వెళ్ళు, సంపాదించుకో, అంతే. నువ్వు చూసింది, నీకు తెలిసింది, నీకు అర్థమైంది, నువ్వెవరికి చెప్పక్కర్లేదు అని చెప్పు. సరే నోరు మూసుకుని ఊరుకున్నాడు. భార్య చూసుకుంది. ఇంకా తర్వాత ఆవిడ 10 ఎకరాల పొలం కొంది, ఇంకా పెద్ద గోశాలు కట్టించుకుంది, పెద్ద శాలు కట్టించుకుంది, గొడ్లు పెంచుకుంది, ఇల్లు బాకిలి అన్నీ పెరిగినాయి. వీళ్ళింటి ఒక డబ్బు వచ్చింది అనే సంగతి రెండో కంటి వాడికి తెలియకుండానే జరిగిపోయింది. తెలివిగల్ల భార్య ఆవిడ తెలివిగలది, వీడికి చపల చిత్తం. ఇవ్వాలని ఉంది, ఇవ్వద్దని ఉంది. మనం ఎన్నిసార్లు చేస్తాం ఇట్లా? చేస్తామండి. ఒకసారి జస్ట్ సరదాగా ప్రతి వాళ్ళు నేను ఏ ఏ విషయాల్లో ఇలా చేశాను అని ఆలోచించుకోండి. డెఫినెట్గా. మీరేం చేస్తారు అమ్మగారు? జనరల్గా పుస్తకాలు పుస్తకాలు చేస్తారా? ఇస్తానంటాను. ఆ పుస్తకం వచ్చేసరికి ప్రాణం ఒప్పదు, నాకు ఒప్పదు, అదో బాధ. అక్కడి నుంచి చీరలు కూడా ఇచ్చేసాక అబ్బా అనవసరంగా ఇచ్చాను అలా ఉండాల్సింది అలా అనిపిస్తుంది. అన్నీ కాదు, చాలా కొన్ని విషయాల్లో జనరల్గా అట్లా అనిపిస్తుంది. రైట్ అండి. నమస్తే. నమస్తే.